దేవుని మాటల వల్ల జరిగే అద్భుతాలు. ఆమేన్. ఆయన తన మాటల ద్వారా అద్భుతాలు చేసిన దేవుడిగా ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడిగా ఉన్నారు. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త, మైక్ తీసుకోండి బ్రదర్. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇంకా కింద వచనాలు మనం చదివితే, అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అదే యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. తన మాట ద్వారా రోగి ఉన్న ప్రధాని కుమార్ని స్వస్థపరిచిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రధాని అడుగుతున్నాడంట. ఎవరితో అడుగుతున్నారంటే యేసు ప్రభు వారితో అడుగుతున్నారంట. నా కుమారుడు, చూడండి, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. నా కుమారుడు చావక ముందే నువ్వు రాయేసయ్యా అని ఆ ప్రధాని అడుగుతూ ఉన్నారంట. అర్థమవుతుందా అండి? ప్రధాని అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు. ఏంటి? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. చూడండి, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళలేదు, కానీ ఒక మాట సెలవిచ్చారు. ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు. ఈయనేమో ప్రధాని రమ్మని అడుగుతున్నారయ్యా, నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు, నా కుమారుడి పరిస్థితి ఏమీ బాగాలేదు, ఆయన చావక ముందే నువ్వు రాయా అని వేడుకుంటున్నాడు అనమాట. వేడుకుంటున్న సమయంలో యేసు ప్రభు వారు ఒకే ఒక మాట సెలవిచ్చారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఆమేన్. ఆయన ఏ రీతిగా అయితే చెప్పాడో చూడండి, అది నమ్మి ఆ ప్రధాని వెళుతుండగానే దారిలో అతనికి ఎదురుగా ఎవరు వచ్చారంటే ఆ ప్రధాని దాసులు వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరు వచ్చారు? ఆ దాసులు వచ్చారు. దాసులు వచ్చి ఒక వార్త చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఎదురుగా వచ్చి అతను చెప్తున్నారంట ఆ మనుషుడు యేసుతో. అతడింకా 51వ వచనంలో, అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అతడింకా వెళ్ళుతుండగానే దారిలో వారి దాసులు కనిపించి చెప్తూ ఉన్నారంట, అయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? బ్రతికి ఉన్నాడు. ఎందుకు బ్రతికాడో చెప్తారా? ఎందుకు బ్రతికాడు చెప్పండి. అక్కడ విశ్వాసముతో వారు నమ్మారు. అట్ ద సేమ్ టైం దానికంటే ముందే ప్రభు మాట సెలవిచ్చి ఉన్నారు. ఆమేన్. ఆయన మాట ఎన్నటికీ నిరార్థకము. చెప్పండి, ఆయన మాట ఎన్నటికీ నిరార్థకము కాదండి. ఆయన ఒక్కసారి మాట సెలవిచ్చారా, చెప్పండి, ఏం జరుగుతుందండి?
ఎస్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆయన మాట సెలవిచ్చారు. ఆయన ఇచ్చిన మాటను తప్పే దేవుడు ఎన్నటికీ కాదండి. ఆయన మాట ఇచ్చారు, ఆ ప్రధాని నమ్మారు, విశ్వసించి వెళ్ళిపోయారు. అక్కడ కార్యము జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ప్రధాని జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చారో నీకు కూడా నీ జీవితంలో ప్రభు మాట ఇచ్చి ఉన్నారు కదా. మాట ఇచ్చారా లేదంటారా? ఇచ్చారు. ఎన్నోసార్లు ప్రభు మాట్లాడారు కదా. కానీ చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? జరగదేమో, అవ్వదేమో, కాదేమో, నా జీవితం ఇలాగనే ఉంటుందేమో, ఈ పోరాటం ఇలాగే ఉంటుందేమో, ఈ ఇబ్బంది ఇదే నేను చూస్తానేమో, ఇలా ఎన్ని ప్రశ్నలు అంటే మన జీవితంలో అసలు చాలా భయంకరంగా ఉంటుందండి మన జీవితం. అవునా కాదా? ముందుగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనం వేస్తాం. అవునా? వింటాం, దేవుడు మాట్లాడతారు, వింటారు, ఆ సమయంలో సంతోషిస్తాం, అందరికీ చెప్తాం దేవుడు నాతో మాట్లాడారండి, ఆయన స్వరాన్ని విన్నానండి, ఆయన సేవకుడి ద్వారా నాతో మాట్లాడారండి. అవునా? ఎన్నో ప్రాఫెసిస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవునా? సేవకుల ద్వారా ఎన్నో చక్కని ప్రాఫెసిస్ రిలీజ్ అవ్వడం, ప్రవచనాలు రిలీజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అవునా? ఎవరు మాట్లాడారు? సేవకుడేం మాట్లాడరండి. ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. ఆమేన్. అది మాట్లాడినప్పుడు సంతోషిస్తాం, చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటాం. నీ జీవితంలో ఈ కార్యం చేస్తానని ప్రభు నేరుగా సూటిగా నీ బాధను చూసిన దేవుడు నీతో స్వయంగా మాట్లాడితే ఆ సమయంలోనే నువ్వు వింటావు. దాని తర్వాత ఏంటో తెలుసా? మాట్లాడారు కదా, జరుగుతుందో జరగదో. లేదా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో చాలామంది అసలు ఆ వాగ్దానాన్నే మర్చిపోతారు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? ఎస్, అవునండి. ప్రభు మాట్లాడిన మాటనే మర్చిపోతారు. ప్రభు ఏదైతే ఆ ప్రవచనాత్మకమైన ఆ మాటను ప్రభు మాట్లాడి నీ జీవితంలో ఈ కార్యము జరుగుతుంది అని దేవుడు మాట్లాడిన ఆ మాటని వదిలేస్తారు, మర్చిపోతారు. ఇబ్బందులు, పరిస్థితులు, దాని ద్వారా ఎంతో మంది ఆగిపోతూ ఉన్నారు. కానీ ప్రభు మాట ఎన్నటికీ నిరార్థకము కాదండి. అక్కడ ప్రధాని నమ్మి వెళ్ళారు అంతే. ఆమేన్. ఆయన నమ్మి వెళ్ళారు. ప్రభు మాట సెలవిచ్చారు, ఆయన నమ్మి వెళ్ళారు, అక్కడ కార్యం జరిగింది. ఆమేన్ అని చెప్పండి. ఎస్, నీ జీవితంలో కూడా అదే ఫెయిత్, అదే విశ్వాసం ఉండాలి. ఆమేన్. ఆ విశ్వాసమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. ఆమేన్. ప్రభు కార్యాన్ని చూసేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఈ రోజున ప్రభు కార్యము నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కళ్ళు మూసుకొని పోయాయి అని అర్థం. నువ్వు చూడలేకపోతున్నావు. ప్రభు చేయలేని వాడు కాదు. ఆయన చెయ్యలేక మానే దేవుడు ఎన్నటికీ కాదు. ఆయన ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాట ఇచ్చారా, ఆ మాట తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నారు. కానీ ఆ మాటని రిసీవ్ చేసుకునే దమ్ము మనకు ఉండాలి. ఆమెను చెప్పండి. ఆ మాటని గట్టిగా పట్టుకొని ఆ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేసే జీవితం మనకు ఉండాలి. ఆమేన్. ఆ మాటను వదిలిపెట్టి, విడిచిపెట్టి, మర్చిపోయి మనమే ఏం చేస్తూ ఉంటామంటే భయపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కాదేమో అంటూ ఉంటాం, అవిశ్వాసముతో ముందుకు వెళ్తూ ఉంటాం. అవిశ్వాసం ఏమి చేస్తుందో తెలుసా అండి? ఏం చేస్తుంది? నిన్ను తినేస్తుంది. కాలికి ఏదైనా దెబ్బ తగిలి ఆ పుండు కొంచెం ఎక్కువైతే ఏమవుతుందండి? మెల్లమెల్లగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే చెప్పండి, అది మెల్లమెల్లగా ఆ కాలునే తినేస్తుంది. అవునా కాదా? చివరిగా లాస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ పుండు ఏమవుతుందండి, ఆ లోపల నా బోన్స్ తినేసుకుంటూ వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేం, కాళ్ళని తీసేయాలి. అవునా? ఆ అవిశ్వాసం కూడా అంతే. ఆ అవిశ్వాసము నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఈ రోజున ప్రధాని దగ్గర నుంచి
అక్కడ మనం చూస్తున్నాం ఏంటో తెలుసా, కుమారుడి కొరకు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఒక మాట సెలవిచ్చారు, నువ్వు రాయా అంటే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. బా, ప్రైజ్ అలా ఎంత గట్స్ ఉంటే చెప్పాలి ఆ మాట. అవునా అవునా కాదా? ఎంతగా ఎంత సత్తువ ఉంటే చెప్పాలి ఆ మాట, ఎంత దమ్ముంటే చెప్పాలి ఆ మాట. అవునా? ఎస్, అవునండి. ఆ మాట చెప్పారు, సెలవిచ్చారు. జస్ట్ ఆయన పలికారు, ఆయన మాటలో అద్భుతం జరిగింది. ఆమేన్. ప్రధాని నమ్మి వెళ్ళారు. ఆయన వెళుతూ ఉండగానే ఆ దారిలో దాసులు ఎదురై చెప్తున్నారు ఏంటో తెలుసా, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడయ్యా. ఆమేన్. అయితే టాలీ చేసుకున్నారు ఏంటో తెలుసా, అతడు 1 గంటకు. ఎప్పుడు జరిగింది కదా అంటే సమయం చెప్పారంట వాళ్ళు. ఎంతకండి? 1 గంట. 1 గంటకి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన ఆ గంట అదే అని ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు 52వ వచనంలో వారు అంటున్నారంట, నిన్న 1 గంటకు జ్వరము వాణ్ణి విడిచెనని అతనితో చెప్పిరి. ఆయన అడుగుతున్నారంట. ఎదురయ్యారు కదా. ఎవరు ఎదురయ్యారు? ఆ ప్రధాని దాసులు ఎదురయ్యారు. నీ కుమారుడు బ్రతుకున్నాడయ్యా. కంగారుగా వెళ్ళిపోతున్నాడు. ఆపి నీ కుమారుడు బ్రతుకున్నాడు. అయితే ఈయన అంటున్నారంట, ఏ గంటకు జరిగింది ఈ స్వస్థత, ఏ గంటకు వాడు బాగుపడ్డాడు అంటే వారు అంటున్నారంట, నిన్న 1 గంటకు జ్వరం వాణ్ణి విడిచినని వారితో చెప్పిరి. 53వ వచనంలో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రి తెలుసుకొనేను. ప్రైజ్ ది లార్డ్. ఈయన టాలీ చేసుకుంటున్నారంట. ఏంటో తెలుసా, ఏ గంటకి అని అడిగినప్పుడు నిన్న 1 గంటకి. అయితే ఈ ప్రధాని టాలీ చేసుకుంటున్నారంట. అవును కదా, అదే గంటకు కదా ప్రభు మాట్లాడింది, యేసు ప్రభు వారు మాట్లాడింది. అదే సమయానికి ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతం కదా. వారిని అడిగి ఏ గంటకి, ఎప్పుడు, ఎలా అంటే ఏ సమయానికి బాగుపడ్డాడు, వారు చెప్పిన సమయం, యేసు ప్రభు వారు మాట సెలవిచ్చిన సమయం ఒకటే అండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి ఎంతటి అద్భుతమో. ఇప్పుడు చెప్పండి, ప్రభు మాట చెప్పండి, మాట తప్పని దేవుడు. ఆమేన్. మాట ఇచ్చారా, ఆ మాటను తప్పక జరిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాటను ఖచ్చితంగా మన ఎడల జరిగించే దేవుడు ఆయన. ఈ రోజున నీ జీవితం కూడా ఇంకా చివరి దశలో ఉందేమో. చచ్చిపోయే అనుభవం, చనిపోయిన జీవితమేమో, ఇంకా అయిపోయింది అన్నట్లుగా ఉందా? ఇంకా లాస్ట్ కొన్నిసార్లు కొద్దిమంది అంటారు, ఇదే నా చివరి రోజండి. చెప్పండి, ఇదే నా చివరి సమయం. అవునా కాదా? ఇదే చివరి రోజు, ఇదే నా చివరి సమయం అనేవారు చాలా మంది ఉన్నారు కదా. నీవు ఆ పరిస్థితిలో ఉన్నావా? ప్రభు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయావా? అన్నీ మర్చిపోయి ఇది ఇంకా అయిపోయింది, ఇదే నా చివరి రోజు, ఇదే నా చివరి సమయం అంటున్నారా? లేదండి. కొద్దిగా కార్యం ఆలస్యం అవుతే ఏం చేస్తాం చెప్పండి? కార్యం అవ్వలేదు అనడం కాదు, డైరెక్ట్గా ఆత్మహత్యలే. అవునా కదా? డైరెక్ట్గా ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. ఎంతమంది ఉన్నారో. ఇంకా లేదు, ఆ కార్యం జరగలేదు. అవునా? కొద్దిగా ఆలస్యం అయితే ఓర్పు ఉండదు కదా.
నీవనుకున్న సమయానికి ఆ కార్యము జరిగితే దాంట్లో ప్రభు మహిమ ఏముంది? ఆయన చెప్పిన మాట తప్పక నెరవేరుస్తారు. ఆయన తగిన సమయాన్ని నీకు ఇచ్చారు. ఆ సమయంలో నేను జరిగించుకోవాలనుకుంటున్న ఆ కార్యాన్ని ప్రభు ఆ సమయంలోనే జరిగిస్తారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా మనం చూస్తే ఇక్కడ ఆ ప్రధాని కుమారుడు విషయంలో ఇక్కడ 54వ వచనంలో మనం చూస్తే చూడండి, ఇది యేసు యూదా నుండి గలిలకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ అని అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆమె చెప్పండి ఏంటండి అది? ప్రభు చేసిన రెండవ సూచక క్రియ. కళ్ళకు అంటు కట్టినట్టుగా కనిపిస్తుంది ఆయన కార్యాలు. ఆమేన్, ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని బట్టి నువ్వు ముందుగానే సంతోషించు. ఆమేన్. ఆయన మాట సెలవిచ్చారా, ఖచ్చితంగా చేస్తారు. అందుకే నేను చెప్పండి, ఈ రోజున గర్భఫలం లేక బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో, పిల్లలు లేక బాధపడుతున్నారా? చెప్పండి ఈ మాట. నా జీవితంలో ఇది చెప్పాను నేను. ఏంటో తెలుసా? నా గర్భాన్ని తెరచినందుకు నీకు స్తోత్రమయ్యా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇంకా తెరవబడలేదు, ఇంకా జరగలేదు. 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా అవ్వలేదు. అవ్వక ముందు చెప్పిన మాట ఈ మాట ఏంటి చెప్పండి? నా గర్భాన్ని తెరచినందుకు స్తోత్రం. ఆమేన్. విశ్వాసం ఎలా ఉండదు తెలుసా? ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు. ముందుగానే నమ్మాలి. ఆమేన్. ఆయన జరిగిస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నాతో ఉంది. నా దగ్గర ఏముందో తెలుసా? టికెట్ ఉంది. ఏముంది? టికెట్ లేకపోతే బస్లో ఉండనిస్తారా? ట్రైన్లో నువ్వు ప్రయాణం చేసే ప్రయాణంలో వెంటనే అడుగుతారు ఏంటో తెలుసా? బాబు టికెట్ ఏదమ్మా చెప్పండి, టికెట్ ఏది? అవునా కదా? ఇక్కడ టికెట్ ఏంటో తెలుసా? నా వాగ్దానం, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన నా ఆత్మీయ జీవితంలో ఆయన ఇచ్చిన టికెట్ నా దగ్గరే ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానం అండి. ఆమేన్. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆమేన్. సమయం వచ్చింది. ప్రభు మాట ఇచ్చినట్లుగా ఆ మాటను నెరవేర్చిన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవునండి, ప్రభు ఖచ్చితంగా తను వాగ్దానము చేశారా, మాట ఇచ్చారా? ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నారు మన మధ్యలో. ఆమేన్. ఆయన నోటి మాటలో అద్భుతం ఉంది. ఆమేన్ చెప్పండి ఏంటండి? ఆయన నోటి మాట అద్భుతాన్ని జరిగిస్తుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి yes Lord, ఆమేన్. ఆయన చేసిన వాగ్దానం జ్ఞాపకం తెచ్చుకుందామండి. ఆ వాగ్దానాన్ని పట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు. yes Lord. జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా,
ప్రభు ఉన్నతమైన నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. చెప్పండి ఈ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. అంతేనా? అంతే అంటారా? చెప్పండి. అండం మాత్రం అంతే అంటాం, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మన విశ్వాసం ఎలా ఉందో. అంతేనా? సమయం వస్తే తెలుస్తుంది ఉన్నదా లేదా. అంతేనా? ఏది మారినా ఆయన మాట ఎన్నటికీ మారదు. ఏది ఆగినా చెప్పండి జరుగుతుంది అంతే. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక. ఆమెనని చెప్దామా? ఆమె. మనుషులు మాట ఇచ్చి మాట మర్చిపోతారు. మర్చిపోయారా? మర్చిపోతాం కదా. ఎన్నిసార్లు మర్చిపోతామో కదా. తోడుగా ఉంటామంటారు, సమయం వస్తే అన్నవారు పక్కన కూడా కనిపించరు. అవునా? వెతికినా కనిపించరు. వెతికినా చెప్పండి కనిపిస్తారా? ఎంతమందికి ఆ అనుభవం ఉన్నది? అయ్యో ఖచ్చితంగా. అవునా కదా? కానీ దేవుడు అలా కాదండి. నువ్వు వెతుకుతే దొరకని దేవుడు కాదు ఆయన. అవునా? కొన్నిసార్లు నువ్వు మరచినా ఆయన నిన్ను ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మరువనిది, మరచిపోనిది. ఆమేన్, ఆమేన్. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, బంధువులు మరిచినా, స్నేహితులు మరచినా, ఎవ్వరు మరచినా ఆయన మరువని దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఆయన మాటలో అద్భుతం ఉందండి. ఆయన మాట ఇలా సెలవిస్తే చాలు, అంతే అద్భుతమే. ఆమేన్. ప్రధానిని వెళ్ళు, యేసుప్రభు వారు వారి ఇంటికి వెళ్ళారా? అంటే ఆ స్వస్థత కావలసిన కుమారుడు దగ్గర యేసుప్రభు వెళ్ళలేదండి. వెళ్ళారా? ఆ బిడ్డ ఎక్కడో ఉన్నాడు. యేసుప్రభు వారు వేరే చోటన ఉన్నారు. తండ్రి వచ్చారు, అడుగుతున్నారు, అయ్యా నా కుమారుడికి బాగాలేదు, మీరు రండి అంటే ఆయన అంటున్నారు నువ్వు వెళ్ళు. ఆయన ఆల్రెడీ ఎస్ ఆయన బ్రతుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆయన మాట ద్వారా ఆ రెండవ సూచక్రియ జరగడం మనం చూస్తూ ఉన్నామండి. ఆమె రెండవది చూడండి, తన మాట ద్వారా చూడండి. 11 యోహాను సువార్త 11వ అధ్యాయము
41 నుంచి 11వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చాలండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం కదా. ఇక్కడ చూస్తే తన మాట ద్వారా చచ్చిన లాజరు లేపిన దేవుడిగా మనం చూస్తున్నాం. ముందేమో తన మాట ద్వారా రోగి అయిన ప్రధాన కుమారుడు స్వస్థపరచబడడం చూస్తున్నాం. ఇక్కడ చచ్చిపోయిన వాడు లేపబడడం, బ్రతకడం మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రితో మనవి చేస్తున్నాడంట దేవుడు, యేసు ప్రభువారు, నువ్వు నన్ను పంపావని ఈ చుట్టుపక్కన వారు నమ్మునట్లుగా ఈ కార్యం జరిగించయ్యా. ఆమేన్ చెప్తున్నారు బిగ్గరగా. ఎంత శక్తి ఉంటే మాట చెప్పాలి కదా. ఏ లాజర్ బయటికి రా. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? బ్రతుకున్న వ్యక్తితో కాదు, శవంతో. చనిపోయి ఆల్రెడీ ఎన్ని రోజులైంది? 4 రోజులు. అవునా? ఎక్కడ ఉన్నారు ఆయన? ఎక్కడ ఉన్నారు? సమాధిలో ఉన్నారు. అవునా? సమాధిలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయాడనే సమాధి చేశారు. అవునా కాదా? చనిపోయిన అతన్ని సమాధి చేశారు. బయట పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. సమాధిలో ఉన్న అతనితో అంటున్నారు, ఏ లాజర్, ఏంటి బయటికి రా. అవునా? వెంటనే చూడండి, ఆయన ఇలా మాట సెలవిచ్చారో లేదో చూడండి. లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు ఎంత పవర్ చూడండి. లాజర్ బయటికి రాని చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతన్ని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, చచ్చిన లాజరు లేపబడ్డారు. దేనికి? అయ్యో, దేవుని మాటకి. హల్లెలూయా చెప్పండి. దేనికి? దేవుని మాటకి. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన బిగ్గరగా పలికారంట, లాజరు బయటికి రా. లోపడున్న మనిషి చచ్చిపోయిన ఆ పేత వస్త్రములతో కాళ్ళు చేతులు కట్టబడి ఎలా అయితే ఆ లోపల చనిపోయిన మనిషిని అలా పడుకోబెట్టారు, వెంటనే ఒక మాట సెలవిస్తే బయటకు వచ్చేసాడండి. ఆమేన్ ఆమేన్ అని చెప్దామా. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడేమో ముందు మనము ప్రధాని కుమారుడు స్వస్థతను చూసాం దేవుని మాటకి. ఇక్కడ ఆయన మాటకి చనిపోయిన వ్యక్తి లేపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో ఎవరి మాట ఉండాలి చెప్పండి? దేవుని మాట. ఎంతమంది వింటున్నారు? నిజమేనా? నిజమే అంటారా? నాకు అలా అనిపించట్లేదే. వింటే వేరేలాగా ఉంటుంది, అలా అనిపించట్లేదు.
దేవుని మాట కంటే చాలామంది ఎలా ఉంటారో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? చెప్పండి, చెప్పాల. దేవుని మాటే పక్కకు పెడతారు. అవునా? ఆ మాట పక్కకు పెట్టేసి నా మాటే. మనం ఎలా దేవుణ్ణి ఒప్పిస్తాం తెలుసా? కొద్దిమంది గమ్మత్తుకుంటారు. మన మాటని దేవునికి అప్లై చేస్తాం. మన ఆలోచనని ఎవరికి అప్లై చేస్తాం? అబ్బో, మామూలు తెలివిగల వాళ్ళు కాదు వీళ్ళైతే. మన ఆలోచన, మన నిర్ణయం, మన తలంపులు, మన మాట అలా ఏసేకి అప్లై చేసి అసలు ఇంకా మామూలుగా ఉండదు. చేస్తావా చెయ్యవా? ఏంటండి చెప్పాలా? ఏంటండి చేస్తారా మీరు? చెయ్యరా? దేవుడు అంటారు, అరే బాబు అది నా చిత్తం కాదురా. లేదు 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 లేదు, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. చెప్పండి, ఈ అమ్మాయినే వివాహం చేసుకుంటా. దేవుడు అప్పటికి చాలా చాలా పెద్ద వారితోనో, లేకపోతే సేవకులతోనో, లేకపోతే బాగా చక్కని ఏమంటారు, మంచి కోరుకునే మంచి మనసు కలిగిన వారు ఉంటారు కదా, వారితో దేవుడు పలికిస్తూ ఉంటే చెప్పిస్తారు, రే బాబు కరెక్ట్ కాదురా, వద్దురా. లేదు 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 లేదు, మీకేం తెలుసు? నాకు తెలుసు కదా, నాకు తెలుసండి ఆ అమ్మాయి గురించి, నాకు తెలుసండి ఆ అబ్బాయి గురించి. అరే బాబు వద్దురా. లేదు లేదు లేదు, ఏసయ్యా నేను పలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి, జరిగించండి జరిగించండి అని అడుగుతారు. జరిగించకపోయారా? ఇది సీన్ వేరే ఉంటుందన్నమాట, మామూలుగా ఉండదు సీన్. చెప్పండి ఎలా ఉంటుంది? సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. అవునా? మొన్న కాల్లో ఒక చెల్లి అంటే ఫోన్ ప్రేయర్ చేయించుకోవడానికి ఫోన్ చేసింది. ఈ ప్రేయర్ టవర్కి గమ్మత్తైన ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటో తెలుసా? నేను ఆ పలానా అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయితో వివాహం కావాలని ప్రార్థన చేయండి. ఏంటి స్టోరీ మొత్తం మళ్ళీ ఆమె చెప్తుంది. ఏంటో తెలుసా? ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ నాకు ఆ అబ్బాయే కావాలక్క. చెప్పండి, ఎవరు కావాలి? ఆ అబ్బాయే కావాలి, నాకు ఆ అబ్బాయే కరెక్ట్. ఒరే ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ అబ్బాయి నీకెలా కరెక్ట్? లేదు లేదు, నా మనసు చెప్తుంది నాకు ఆ అబ్బాయే కరెక్ట్ అనిపిస్తుంది. నీకు తెలుసా అంత తెలుసా? అంత తెలుసు. పెళ్ళైనా పర్లేదు, 2 పిల్లలు ఉన్నా పర్లేదు, నాకేమీ అభ్యంతరం లేదు. చెప్పండి, ఏం లేదు? నాకేమీ అభ్యంతరం లేదు, నేను చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఏంటి చూస్తాడు దేవుడు, కాలు ఇరగొడతాడు, అంతేనా? ఇరగడం మాత్రం కంపల్సరీ. అరే ఆల్రెడీ వివాహం అయ్యి 2 పిల్లలున్న కుటుంబాన్ని నువ్వు కుప్పగోలుస్తున్నావు మధ్యలో. అవునా కాదా? లేదు లేదు, చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి కావాలి. ఏం కావాలి? ఈ అప్లై అంటే ఆమె ఇష్టాన్ని, ఆమె నిర్ణయాన్ని ఎవరికి అప్లై చేస్తున్నారు? అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫర్ జీసస్ అన్నమాట, గాడ్. ఈ అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలా? టిక్కా ఇంటువా? చెప్పండి, ఖచ్చితంగా ఇంటూయే. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వేమనుకున్నా అప్లికేషన్ ఏమి స్వీకరించరు అక్కడ. ఆ అప్లికేషన్లో ఆల్రెడీ అన్నీ ఇంటులు ఉన్నాయని నువ్వు చెప్పావు. అవునా కాదా? ఈ నిర్ణయాన్ని,
ఈ ఆలోచనని దేవునికి నువ్వు అప్లై చేస్తే దేవుడు నీకు మేలైనది చేసే దేవుడు, నీకు మంచి చేసే దేవుడు. అవునా? నీ క్షేమాన్ని కోరుకునే దేవుడు, నీ పతనాన్ని కోరుకునే దేవుడు కాదు. అవునా? ఖచ్చితంగా ఇలాంటి ప్రభు అంగీకరిస్తారా? అంగీకరించరండి. అది అంగీకరించినా అవ్వకపోయినా నేను మాత్రం ఈ అబ్బాయినే, 2 పిల్లలకి తండ్రి, వివాహమైంది, ఆయననే చేసుకుంటా. అర్థమవుతుందా? అతనే కావాలి నాకు, ఏమైనా జరగదు, నాకు సంబంధం లేదు కదా. చూడండి, ఇలాంటి జీవితాలను ప్రభు ఆశీర్వదించారండి. ఇలాంటి బ్రతుకులు ప్రభుకు ఇష్టమైన బ్రతుకులు ఎన్నటికీ కానే కావు. మన చిత్తం, మన నిర్ణయం, మన మాటలు, మన ఆలోచన, ఇది ప్రభుకి అప్లై చేసే జీవితాలుగా మన జీవితాలు ఉండద్దండి. మన కోరికలు ఎలా ఉండాలో తెలుసా? మన ఆశలు ఎలా ఉండాలో తెలుసా? మన నిర్ణయాలు ఎలా ఉండాలో తెలుసా? మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? దేవా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇదిగో నా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీవే నా జీవితాన్ని అద్భుతమైన మార్గంలో నడిపించు. ఆమేన్. లేదా తల్లిదండ్రులుగా మీ బిడ్డల జీవితాన్ని మీ ఆలోచన ప్రకారం డిజైన్ చేయకండి. నీ ఒక్క మాట సెలవయ్యా, నా బిడ్డ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ మాట నా కుటుంబంలో కావాలి, నీ మాట నా బిడ్డ జీవితంలో కావాలి, నీ చిత్తము నా కుటుంబంలో కావాలి, నీ చిత్త ప్రకారమే మేము వెళ్ళాలి అని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చిత్త ప్రకారమే మేము నడవాలయ్యా. ఆమేన్. దేవుని చిత్త ప్రకారము నడుస్తే ఆ జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నీ చిత్తమే అంటారు, కానీ చేసేదంతా మన చిత్తాలే, మన నిర్ణయాలే, మన ఆలోచనే, మన మాటే, మన నిర్ణయమే. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నాశనానికి తీసుకొని వెళ్తుంది. చెప్పండి, ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? నాశనానికి తీసుకొని వెళ్తుంది. అదే ప్రభు మాట నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభు మాట కావాలి. ఎందుకంటే ప్రభు మాట నీ జీవితాన్ని అద్భుతకరంగా నడిపిస్తుంది కనుక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఎక్కడి నుంచి ఈ లైవ్లో నువ్వు పాల్గొంటున్నావో, ఎక్కడి నుంచి ఈ లైవ్లో నువ్వు ఏకీభవిస్తూ ఉన్నావు గమనించు. దేవుని మాట నీ జీవితంలో ఉన్నదా లేదా? ఆమేన్. ఆయన మాట సెలవిస్తే, ఆయన మాట ఇదిగో ప్రధాని కుమార్ని స్వస్థపరిచిందే. ఆయన మాట చూడండి ఏం చేసిందండి? ఏం చేసింది? చనిపోయిన లాజర్ను లేపింది. ఆమేన్. నీవు కూడా ఆ చచ్చిపోయిన అనుభవముతో ఉన్నావేమో, మోసపోయి ఉన్నావేమో, చెదిరిపోయి ఉన్నావేమో, జీవితం అయిపోయినట్లుగా ఉందేమో. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఇప్పటికైనా ప్రభు చేతులకు అప్పగిస్తూ, దేవా నీ మాటే నా జీవితంలో కావాలి, నీవే నా జీవితంలో కార్యం జరిగించాలి, నీ చిత్తమైన ఎడల జరిగించాలని నువ్వు ప్రార్థన చేస్తే ఇక నీ జీవిత చరిత్రనే మార్చబడుతుంది. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నీ పట్ల కార్యము చేయడానికి ఆయన సమర్థుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నువ్వు మాట వినడానికి రెడీగా ఉన్నావా? చెప్పండి, ఉన్నారా? విన్నట్టే వింటారు చాలా మంది. ఇటు విని చెప్పండి, ఎటు వెళ్ళిపోద్దండి? అటెటో వెళ్ళిపోతూ ఉంటుంది, అది దొరకదు. అవునా కదా? ఇది ఎవరు దొంగలిస్తున్నాడంటే అపవాది దొంగలిస్తూ ఉంటాడు కదా. అపవాది ఏం చేస్తూ ఉంటుందండి చెప్పండి? నిన్ను స్థిమితంగా ఉంచదు అపవాది. అవునా? స్థిరంగా ఉంచదు అపవాది. నిన్ను గలిబిలి చేసేదే అది. అవునా? కానీ ప్రభు మాటను పట్టుకోవాలి. అపవాదిని ఎదిరించాలంటే మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన అన్నిటిని జయిస్తుంది. చెప్పండి, ప్రార్థన అన్నిటినీ జయిస్తుంది. ఈ రోజున అన్నిటికీ భయం, అన్ని విషయాల్లో నువ్వు చాలా అసలు స్థిమితం లేకుండా ఉన్నావంటే నువ్వు జయించలేకపోతున్నావు. అవునా? ప్రార్థనని పట్టుకొని నువ్వు ప్రార్థనని ఆయుధం పట్టుకోవాలి. ఆమేన్. ఆ ప్రార్థన అనే ఆయుధం ఎన్ని అపవాది
కుయుక్తులు అపవాది పన్నినా విజయం ఎవరిది చెప్పండి? ఎందుకంటే నీ దగ్గర ప్రార్థన అనే ఖడ్గం ఆయుధం ఉంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆమె అందుకని చూడండి, వారి జీవితంలో అద్భుతం జరిగినట్లుగా మన జీవితంలో కూడా అద్భుతము జరుగుతుంది. ఆమె పట్టుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఆమె దేవుని మాటను పట్టుకుందామండి. ఆమె ఆయన మాటను వినే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమె రాత్రికాల సమయంలో భారం కలిగి ప్రార్థన చేద్దామా? ఎవరం కూడా మౌనంగా ఉండకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో విడుదల ఉంది. ఆమెనని చెప్పండి. నీ మాట చచ్చిపోయిన లాజర్ను లేపింది. ఆయన ఒక ఇట్లా మాట సెలవిచ్చారు అంతే, ఈ సృష్టి అంతా కూడా జరిగింది. జరుగునుగాక, అవునుగాక, ఎస్, సమస్తము జరిగింది. ఈ రోజున ఆయన ఒక మాట మాట్లాడితే, ఒక మాట ఇలా సెలవిస్తే మనతో పాటు సమస్తము జరిగింది. హల్లెలూయా. అందుకని ఆయన మాట మనకు కావాలండి. ఆమె నేను చెప్దామా? ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా మోకరిద్దాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. దేవుని మాటను వినని వారిగా ఉన్నారేమో, దేవుని మాటను వ్యతిరేకిస్తున్నారేమో, దేవుని మాటకు విధేయత లేని జీవితంగా ఉందేమో. ప్రార్థించండి, అంతే. ప్రార్థించండి. ప్రభు గొప్ప సహాయం చేయబోతున్నారు. తన మాట ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు, తన మాట ద్వారా దయ్యములను వెళ్ళగొట్టిన దేవుడు ఆయన మాట ద్వారా చూడండి సృష్టిని కలగ చేసిన దేవుడు. ఆయన మాట ద్వారా చూడండి ప్రధాని కుమార్ని స్వస్థపరచిన దేవుడు, చనిపోయిన లాజర్ను లేపిన దేవుడు. ఆయన మాటలో అద్భుతమైన శక్తి ఉంది. అందుకని ఈ రోజున మన సొంత మాటలు కాదు, సొంత నిర్ణయాలు కాదు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదండి. దేవా, నీ మాట నా జీవితాన్ని బాగు చేయాలయ్యా. నీ మాట అందుకనే నాకు కావాలయ్యా. నీ మాట నన్ను బాగు చేస్తుంది కదా, నీ మాట నన్ను నడిపిస్తుంది కదా. నా జీవితంలో ఇంతవరకు నీ మాటకు నేను దూరంగా ఉన్నాను అయ్యా. నీవు మాట్లాడిన ఎన్నోసార్లు నిన్ను వ్యతిరేకించాను ఎన్నోసార్లు అయ్యా. నా జీవితంలో నీవు మాట్లాడిన ఆ మాటను వినని వాడిగా ఉన్నాను, నన్ను క్షమించమని అడుగుదామా? ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మడ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం ప్రభా. అయ్యా, నశించుచున్న వారిని నీ మాట అయ్యా ఇదిగోండి బ్రతికిస్తూ ఉందయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. జీసస్. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా,
సత్యము గలదయ్యా. Yes, Lord. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఎస్ లార్డ్. అందరం రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి అవునండి, ప్రభు మాట చాలా గొప్ప మాట అండి. ఆయన మాట పట్టుకుంటే మన బ్రతుకులు మార్చిపడతాయి. రాత్రికాల సమయంలో నశించుచున్న వారిని ఆయన మాట బ్రతికిస్తుంది. త్రోవ తప్పిన వారిని ఆయన మాట సరిచేస్తుంది. బంధింపబడిన వారికి ఆయన మాట విడుదలనిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి. ఆయన మాట గనక నీ జీవితంలో ఉంటే, ఆయన మాటను పట్టుకుంటే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన మాటకు నువ్వు అంగీకరిస్తే, చూడండి, ఆయన మాట విన్న వారు చరిత్రలో పడిపోయిన వారు, చెదిరిపోయిన వారు, పాడైపోయిన వారు, నశించిన వారు ఎవ్వరూ లేరండి. ఆమేన్. రాత్రికాల సమయంలో ప్రార్థించండి. ఎస్, ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది కదా. ప్రార్థన చేయండి, కుటుంబాన్ని బాగు చేస్తుంది ఆయన మాట. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అవునయ్యా, నీ మాట నన్ను బాగు చేస్తుందయ్యా, నీ మాటే నాకు కావాలి, నీ మాటను వినే జీవితం నాకు దయచేయండి, నీ మాటకు లోబడే జీవితం నాకు దయచేయండి. ఎన్నోసార్లు దేవుడు వద్దంటున్న పనులను చేస్తున్నారేమో, దేవుడు ఎన్నిసార్లు వద్దన్న దాన్నే వెతుకుతున్నారేమో, వద్దన దాని కొరికే పరిగెత్తుతున్నారేమో. ఎంతసేపు దేవుని ఆయాసపరుస్తాం, ఎందాక దేవుని దుఃఖపరుస్తాం కదా. రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా దేవుని మాటలను మన జీవితంలో అంగీకరిద్దామండి. ఓ జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా, తాకండి ప్రభా, అద్భుతము జరిగించండి ప్రభా, యేసు పరిశుద్ధ నామంలో ప్రభా. అయ్యా, ఇదిగోండి, అద్భుతం 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 జరుగునుగాక యేసు నామంలో. ఓ సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. నీ మాటను వినకుండా అయ్యా, నీ మాటను వ్యతిరేకిస్తూ ఎంతమంది అయితే పతనం అయిపోయారు ప్రభా, ఎంతమంది అయితే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి నష్టపోతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. నీ మాట మా జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి, మీ మాటల్ని పట్టుకునే బ్రతుకును దయచేయమని వేడుకుంటున్నాం మీతో అయ్యా. ఇదిగోండి అయ్యా, మీతో కలిసి నడిచే అనుభవాలను మాకు దయచేయండి అయ్యా. నీ మాట వింటే చాలయ్యా, నీ మాట మా జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. బలమైన రీతిలో ప్రభా, బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ రమ్మని, మీ కృప ప్రతి ఒక్కరి పైన మెండుగా కుమ్మరించమని. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని, ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది అయితే అడుగుతూ ఉన్నారు, ఎంతమంది అయితే ప్రాధాయపడుతున్నారు అయ్యా, అయ్యా ఇదిగోండి, ఎంతమంది అయితే వారి జీవితాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తూ ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.